ఎవరైనా సరే వృశ్చిక రాశిలో జన్మించి రాహుమహాదశ జరుగుతుంది, రాహుమహాదశ అస్సలు అనుకూలించట్లేదు, అసలు అనుకూలించదు కూడా, అలాంటి కొంచెం క్రూరమైన దశ జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు చెప్పే రెమెడీస్ని కొంతవరకు పాటించడం వల్ల చాలా వరకు ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా శనివారం మీరు నవ్వుకున్నా ఏం చేసుకున్నా సరే రాహు యంత్రాన్ని ప్రతిష్ఠించి రాహు మంత్రాన్ని శనివారం 2300 సార్లు చదవాల్సిందే. ఓం రాహువే నమః ఆ చిన్న మంత్రాన్ని రాహు ధ్యాన శ్లోకాన 1000 సార్లు అన్న. ఈ రాహుమహాదశ చాలా డేంజర్ కాబట్టి వారంలో ఒకరోజు కంప్లీట్గా ఈ దైవారాధనకు పెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు శనివారం మద్యం, మాంసం, సెక్స్, శృంగారం ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదన్నమాట. ఇక దీంతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయువ్య దిశలో ఇంట్లో ఖాళీగా ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఇంట్లో సాధ్యమైనంత వరకు విడిచిన బట్టలు ఉంచుకోవడం, డస్ట్ ఉంచుకోవడం, క్లీన్ చేయకుండా ఉండడం ఇలా చేయొద్దు. ఇప్పటికప్పుడు క్లీన్గా చేసుకోండి. ఇక ఏదైనా మీకు అవకాశం ఉంటే స్కూల్ పిల్లలకి, చిన్న పిల్లలకి పెన్నులు కానీ పుస్తకాలు కానీ లేని వాళ్ళకనమాట ఇలా పంచడం కూడా చాలా చాలా మంచిది రాహుమహాదశలో. అలాగే ఎక్కువగా ఒక వెండి గ్లాస్ తీసుకుని ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో ఆ ఒక్కప్పుడు పాలైనా సరే ఆ వెండి గ్లాస్లో తాగుతూ ఉండాలన్నమాట. ఇలా చేయడం కూడా చాలా చాలా మంచిది. ఇక దీంతోపాటు నల్లని కుక్కలు ఉంటే వాటికి ఆహారం పెట్టడం, అంటే సాధ్యమైన వాళ్ళే, అందరూ కాదనమాట. అలాగే ఇంకొకటి చాలా మంచి రెమెడీ ఏంటంటే మీకు తల నుంచి కాళ్ళ దాకా ఎర్రటి మొలతాడు ఉంటుంది కదా, మీ హైట్లో ఆ మొలతాడుని కట్ చేసుకుని ఒక కొబ్బరికాయ తీసుకుని, ఒలిచిన కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ చుట్టూ ఆ మొలతాడుని చుట్టేసి మీ తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసేసుకుని వెనక్కి ముందుకి ఎక్కడైనా వాటర్లో ఆ కొబ్బరికాయని వేస్తూ ఉండాలి. ఇలా శనివారం చేయాలి. కనీసం ఒక 21 నుంచి 40 శనివారాలు చేస్తూనే ఉండాలి. దీనివల్ల లక్ అనేది అట్రాక్ట్ అవుతుందన్నమాట. ఇక ఎప్పుడూ కూడా కొంతవరకు ఫాస్ట్గా ఉండడం, దీని గురించి వర్రీ అవ్వకుండా సింపుల్గా ఉండడం, బాగా కష్టపడడం, ఎంత అవకాశం ఉంటే అంతవరకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ రెమెడీస్ ఇది మీరు ఎలా ఉంటే ఖచ్చితంగా రాహుమహాదశ అనుకూలించే అవకాశం ఉంటుంది.